ప్రపంచంలోనే ఇలాంటి ఒక ఆఫీస్ ఉంటే మీరేం చేస్తారు? పగలంతా అక్కడ డ్యూటీ చేస్తారు. ఈవినింగ్ 6 అయితే మాత్రం అక్కడ వర్క్ చేయడానికి ఎవ్వరు ఇష్టపడరు. ఎవ్వరు ఉండరు కూడా. ఎందుకో నేను ఈ స్టోరీ ఎండింగ్‌లో చెప్తాను. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి హారర్ స్టోరీస్ ఇంకా చెప్తాను. ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకతను కొత్తగా ఆఫీస్‌లో అయితే జాయిన్ అవుతాడు. అతనికి జాబ్ రావడమే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా జాబు చాలా ఆనందంగా ఆ జాబ్‌లో అయితే స్వీట్స్ పెట్టుకుని జాయిన్ అవుదామని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను వస్తూ ఉంటే అక్కడ వాచ్‌మ్యాన్ ఉంటాడు కదా! అతన్ని ఆపుతాడు. ఎవరు నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి, నేను ఈ ఆఫీస్‌లో జాయిన్ అవుదామని వచ్చాను. ఇదిగోండి అపాయింట్మెంట్ లెటర్ అంటే తననైతే లోపలికి పంపించేస్తాడు. పంపిస్తూ తను వెళ్తూ ఉంటే తనని వెనక్కి పిలుస్తాడు. నువ్వు చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఈ ఆఫీస్‌లో టైమింగ్స్ నీకు తెలుసా అని అడుగుతాడు. తెలీదు. నార్మల్‌గా అన్ని ఆఫీస్‌లో ఉన్నట్టే కదా టైమింగ్ ఉంటుంది. అప్పుడప్పుడు నైట్స్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకుంటూ ఉంటారు కదా అంటాడు. నైట్ ఇక్కడ వర్క్ చేయడానికి అవ్వదు. ఇటు ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి 9 to 6 అన్నమాట. అంతకు మించి నువ్వు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఆఫీస్‌లో ఉండడానికి నువ్వే కాదు ఎవరు ఈ ఆఫీస్‌లో ఉండకూడదు అంటాడు. అతను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫీస్‌లోకి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ ఉండగా ఈవినింగ్ 6 అయితే అవుతుంది. ఒక అలారం అయితే మోగడం స్టార్ట్ అయిపోతుంది. అందరూ చాలా కంగారుగా అన్నీ సర్దేసుకుంటూ ఉంటారు. వెళ్ళిపోవాలి అని చెప్పి. ఎందుకింత కంగారుగా సర్దుకుంటున్నారు అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు. తనని కూడా పిలుస్తారనమాట ఆఫీస్‌లో. రండి వచ్చేయండి. ఈ టైం అయితే మనం ఇక్కడ ఉండకూడదు. అవన్నీ వచ్చేస్తాయి. మనల్ని ఏదో ఒకటి చేసేస్తాయి అంటే తనకు అర్థం కాదు. ఎవరు వస్తారు ఏం చేస్తారంటే అదంతా చెప్పడానికి మా దగ్గర టైం లేదు. మీరు త్వరగా రండి అని చెప్పి కంగారుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సరే అని చెప్పి తను ఇంటికైతే వచ్చేస్తాడు. తను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత తనకు ఒకటే ఆలోచన. అసలు ఆఫీస్‌లో ఏం జరుగుతుంది? ఎందుకు ఇక్కడ అసలు ఎవరు ఉండట్లేదు 6 అయితే ఎందుకంత కంగారు పడుతున్నారని చెప్పి ఆలోచిస్తూ పడుకుంటాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆఫీస్‌కి బయలుదేరతాడు. తను ఆఫీస్ లోపలికి వెళ్ళగానే తన బాస్ అయితే తనని పిలుస్తాడు. పిలిచిన తర్వాత తను లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన బాస్ చెప్తాడు, ఇవన్నీ నువ్వు కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ అని చెప్తాడు. సరే సార్, నేను నా దగ్గర అంతా ఇంటికి వెళ్ళి చేసేంత మెటీరియల్ అయితే నా దగ్గర లేదు. ఇక్కడ ఆఫీస్లో అయితే వైఫై ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటుంది. నేను ఇక్కడి నుంచి చేసుకుంటానంటే నువ్వు మార్నింగ్ ఏ టైంలో ఉండైనా చేసుకో, కానీ రాత్రి 6 తర్వాత నువ్వు ఇక్కడ ఉండడానికి అస్సలు వీల్లేదు అని చెప్తాడు. ఎందుకు సార్, ఎందుకు ఇక్కడ అందరూ అలా భయపడుతున్నారు అని అంటే, లేదు అవ్వడానికి అసలు ఉండడానికి వీల్లేదంటుంటే నువ్వు ఉండడానికి అసలు ట్రై చేయకు అంటాడు. సరే అని చెప్పి వచ్చేస్తాడు బయటికి. వచ్చేసిన తర్వాత 6 అవుతుంది. అలారం మోగుతుంది. కానీ ఇతను మాత్రం ఆఫీస్లోనే ఉంటాడు. వెళ్ళడానికైతే ఇష్టపడడు. అనుకుంటూ ఉంటాడు, మనం ఇంటికి వెళ్తే మన దగ్గర అంత ఫెసిలిటీ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉంటే అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఆఫీస్లో అన్నీ ఉంటాయి కాబట్టి అనుకుంటాడు. సరే వాళ్ళందరూ అలాగే చెప్తారు, మనం ఇక్కడే ఉందామని చెప్పి అక్కడే ఉంటాడు. అక్కడే ఉన్న తర్వాత లైట్స్ అన్నీ ఆన్లోనే ఉంటాయి. చీకటి పడిపోతుంది. ఒక 8 అలా అవుతూ ఉంటుంది. అయిన తర్వాత వాచ్మ్యాను అక్కడ బయట ఉంటాడనమాట. బయట నుండి చూస్తూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ ఇతను మాత్రం లోపల నుంచి బయటకు వస్తాడు. దేని గురించో ఇతను చూసి వాచ్మెన్ షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు వెళ్ళలేదా, ఇంకా లోపలే ఉన్నావా? నువ్వేనా వస్తుందంటే నేనే వస్తున్నాను, ఎందుకు అలా అంటున్నావు, అసలు ఏంటి అని చెప్పి అడుగుతాడు. అతను ఏం మాట్లాడు, మౌనంగా ఉండిపోతాడు.
సరే సరే ఉంటే ఉన్నావు, ఇంకా నువ్వు అసలు అలా ఉండకు, నేను చెప్తున్నాను కదా నువ్వు ఇక్కడ ఉండొద్దని చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇలా ఉన్నావు నువ్వు అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు. సరే నేను వెళ్ళిపోతానని చెప్పి తను ఏం చేస్తాడంటే మెయిన్ డోర్ ఓపెన్ చేయి, నేను వెళ్ళిపోతానంటే ఇలా నేను ఇంకా ఓపెన్ చేయను, ఇది ఓపెన్ చేయకూడదు, నువ్వు వెనకాల ఆఫీస్ డోర్ ఇంకొకటి ఉంటుంది అటువైపు నుంచి వెళ్ళు, కానీ ఈ వెళ్ళే మార్గంలో నీకు ఎవరు కనిపించినా ఎంత నీతో మాట్లాడడానికి ట్రై చేసినా నువ్వు మాత్రం అస్సలు వాళ్ళ మాట వినకు, వాళ్ళని చూడకు, వాళ్ళు ఏం చెప్పినా మౌనంగా నువ్వు వెళ్ళిపో అని అంటాడు. సరే అని చెప్పి తను వెళ్తూ ఉంటే తన వెనకాల తను చూస్తూ ఉంటాడు వాచ్మెన్ తన్ని ఏం చేస్తున్నాడా అని చెప్పి. తను వెళ్తూ ఉంటే అక్కడ కొంచెం దూరంగా ఒక పార్క్లా ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఏడుస్తూ ఉంటుందన్నమాట. తిను వెళ్తూ ఉంటే తనకు ఆ ఏడుపు సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఏంటి ఏడుపు సౌండ్ వినిపిస్తుంది అని చెప్పి తను చూస్తాడు. ఎవరో చిన్నపిల్లలా ఉన్నారు, అంటే చిన్నపిల్ల అంటే మరీ చిన్నపిల్ల ఏం కాదు, ఎవరా అని చెప్పి చూస్తుంటే ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది, జుట్టంతా విరబోసుకుని. ఈ టైంలో ఎవరబ్బా ఇక్కడ ఏడుస్తుంది అని చెప్పి ఆయన మనకెందుకులే ఎవరితో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి వెళ్తూ ఉంటే ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. సరే అని చెప్పి ఇలా కాదని చెప్పి తనైతే ఆ అమ్మాయి వైపు వెళ్ళడం అయితే మొదలు పెడతాడు. ఆ అమ్మాయి అయితే ఇంకా కూర్చుని అలాగే ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి ఆ అమ్మాయిని ఇతను అంటాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అంటే ఆ అమ్మాయి అంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ నాతో ఉండడానికి ఇష్టపడట్లేదు, నేను ఒకదాన్ని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను అని చెప్పి అంటుంది. తినంటాడు, అవునా ఎందుకు అలా అని చెప్పి తనంటే, ఏమో మరి నాతో అసలు ఎవరు ఉండరు, మాట్లాడరు, నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నన్ను చూస్తేనే చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది. తను అన్నీ అలా వింటూ ఉంటాడు. చాలాసేపు అయిపోతుంది తన దగ్గర కూర్చొని అలా అలా మాట్లాడుతూ ఉంటాడు. తన అమాయకమైన మొహం అది చూసి తను ఏంటో తెలియకుండానే అలా మాట్లాడడం ఇంకా స్టార్ట్ చేసేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి సరే ఇంకా నేను వెళ్తానని చెప్పి తను వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే ఇతను కూడా సరే వెళ్ళిపోతాను నేను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే తను ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి ఈ అబ్బాయి అయితే గమనిస్తాడు. తను ఆఫీస్లోకే వెళ్తుంది. ఇప్పుడు ఆఫీస్లో ఎవరు ఉండకూడదని చెప్పారు, మరి తినెందుకు ఆఫీస్లో వెళ్తుంది అని చెప్పి సరే అని చెప్పి వెళ్తాడు తన వెనకాల వెళ్ళి మళ్ళీ ఈ అబ్బాయి తన వెనకాల తన ఆఫీస్లోకి వెళ్ళిపోతే తిన వెనకాలే ఆఫీస్లోకి వెళ్తూ ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ ఆఫ్ చేసేసి, నీకు చెప్పిన పని నువ్వు ఒక్కటే కరెక్ట్గా చెయ్యవు, దారి మధ్యలో ఎవరైనా కనిపిస్తే నేను మాట్లాడొద్దని చెప్పాను, కానీ నువ్వు ఎందుకు మాట్లాడావు, అక్కడ కూర్చోవద్దు, ఎవరు పిలిచినా వెళ్ళొద్దని చెప్తే నువ్వు నేను చెప్పిన దానికి ఆపోజిట్గా చేసావని అని తిడతాడు. చిన్న పిల్లండి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది, ఏంటా అని చెప్పి వెళ్ళి అడిగాను, తప్పేముంది అని అంటాడు. నువ్వు చేసింది ఒక్క పని కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే నువ్వు నీ వెనకాలే నేను వచ్చాను ఏం చేస్తున్నావా అని చెప్పి, కానీ నువ్వు మాట్లాడుతుంటే నీ పక్కన ఎవ్వరు కూర్చుని లేరు, నువ్వు అక్కడవే పిచ్చి వాళ్ళ వాగుతున్నావు అని చెప్పంటే లేదు మీరు అబద్ధాలు చెప్తున్నారు అని అంటాడు. నీ కర్మ, నేను చెప్పాను, నీ ఇష్టం, నువ్వేంటి ఆఫీస్ ఏదో జోక్ చేస్తున్నావు అనుకుంటున్నావేమో అని చెప్పి ఇంకా స్టోరీ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు. చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి అయితే ఈ ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఏదో చిన్న ప్రాబ్లం ఆఫీస్లో వచ్చిందని చెప్పి ఆఫీస్లోనే ఉరి వేసుకుని చనిపోతుంది. అప్పటి నుంచి మార్నింగ్ ఈ ఆఫీస్ బాగానే ఉంటుంది, నైట్ 6 అయ్యేటప్పటికి ఆఫీస్ అంతా గందరగోళంగా మారిపోతుంది.
ఎలా గందరగోళం అంటే ఫైల్స్ అన్నీ కింద పడిపోవడం. ఆత్మ మా ముందు నుంచే మాకు కనిపిస్తూ లోపలికైతే వెళ్తుంది. మార్నింగ్ వరకు ఆఫీస్‌లోనే ఉంటుంది అని చెప్తాడు. అయినా సరే అతను నమ్మడనమాట. నేను లోపలికి వెళ్ళి చూస్తానని చెప్పి ఆ అమ్మాయి వెనకాలే అతను ఎంత చెప్తున్నా వినకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తను పైన సెకండ్ ఫ్లోర్‌లోనో, థర్డ్ ఫ్లోర్‌లోనో ఉంటుంది. తను వెతుక్కుంటూ వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఒక కిటికీ దగ్గర అయితే ఉంటుంది. నుంచుని ఇతన్ని పిలుస్తుంది. ఆఫీస్ మొత్తం చీకటైపోతుందనమాట. చీకటైపోతే తను ఒక మాట అంటుంది తనతో, "నువ్వు నాతోనే ఉంటానన్నావు కదా! నాతో ఉండాలంటే నువ్వు మరీ ఇలా ఉండకూడదు. నేనేం చెప్తే అది చేయాలి. నేను ఈ ప్లేస్‌లోనే ఉరివేసుకొని చనిపోయాను. నువ్వు కూడా అలాగే చనిపోతే నాతోనే శాశ్వతంగా ఎప్పుడూ ఉండొచ్చు" అంటుంది. అంతే ఇంకా ఆ అబ్బాయికి చెమటలు పట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా కిందకైతే మెట్లు దిగుతూ ఉంటాడు. కింద మెట్లు ఎలా దిగుతాడో తనకే తెలియదు. ఆ అమ్మాయి ఉన్న రూమ్ అయితే లాక్ చేసేస్తాడు. ఆ అమ్మాయి అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. లాక్ చేసేసి వెంటనే మెట్లయితే దిగిపోయి ఇక్కడ బయట నుంచున్న సెక్యూరిటీ గార్డ్‌ని అయితే పట్టుకుని పిచ్చిగా ఏడవడం అయితే స్టార్ట్ చేస్తాడు. "నువ్వు చెప్పింది నేను అస్సలు వినలేదు. నేనేదో సరదాగా చెప్తున్నావు అనుకున్నాను. కానీ నిజంగా ఆ అమ్మాయి ఆత్మ, దయ్యం అన్నమాట. నేను అసలు ఇలా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడే కాదు, నేను ఇంకా ఈ ఆఫీస్‌కి ఎప్పుడూ రానని చెప్పి ఆ నైట్ అలా అతని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంక అప్పటినుంచి ఇది ఆఫీస్‌కి వెళ్ళడం అయితే మానేస్తాడు. ఇంకా వేరే పని చూసుకుందాం అనుకుంటాడు. ఆఫీస్‌లో ఇంకెప్పటికీ తనైతే అడుగు పెట్టడనమాట. సో ఫ్రెండ్స్, ఇది స్టోరీ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.